వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కేటీఆర్ అండ్ టీం కావచ్చు, లఘుచర్ల బాధితులు ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలవడం అనేది జరిగింది. సో అక్కడ ఏం జరిగింది సడన్గా ఇప్పుడు దానిపైన సుమోటోగా కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సుమోటోగా తీసుకోవడం అనేది జరిగింది. అసలు అక్కడ ఎవరిని కలిశారు, సో లఘుచర్ల బాధితులకి వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, సో అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి రాంబల్ నాయక్ గారు ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, వారు మనతో పాటు ఉన్నారు. నమస్తే రాంబల్ నాయక్ గారు. సో రాంబల్ నాయక్ గారు, మీరు ఏకంగా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది, ఢిల్లీ కాకపోతే చంద్రమండలం కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్టు, ఢిల్లీలో ఎవరిని కలిశారు, ఢిల్లీలో ఏం జరిగింది అసలు? లఘుచర్ల బాధితుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆ నియోజకవర్గానికి, కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అక్కడ రక్షించాల్సిన ప్రజలనే భక్షిస్తుడు కాబట్టి ఇక్కడ న్యాయం జరగదు అనే ఒక ఉద్దేశంతోనే కేంద్రంలోని జాతీయ ఎస్టీ కమిషన్ను, అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషను, జాతీయ మహిళా కమిషన్ను, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ను కలవడం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా బాధితులతోని మాట్లాడిర్రు, బాధిత మహిళలతోని మాట్లాడిర్రు, బాధిత మహిళలకు తాకిన దెబ్బలను చూసిర్రు. వాళ్ళతోని ఒక మహిళా కమిషన్ సభ్యురాలు వాళ్ళ గోడు విన్నది, వాళ్ళ దెబ్బలు చూసింది, వాళ్ళకు ప్రైవేట్ పార్ట్లో తాకిన దెబ్బలను కూడా చూసింది. కాబట్టి బ్రహ్మాండంగా జాతీయ కమిషను మా లఘుచర్ల బాధితుల సమస్యలను విన్నరు. తక్షణమే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసి నివేదిక సుమోటోగా కేసు కడుతున్నాము. మీరు కాంప్లైంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ కేసు కడుతున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర డీజీపీకి మేము నివేదిక ఏం జరిగిందనే నివేదిక కోసం లెటర్ పంపుతున్నామని 3 రోజుల్లోనే మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అక్కడ అధికారులకే దెబ్బలు తగిలినాయి, అధికారులనే కొట్టారు, గ్రామస్తుల పైనకి ఎవరు కూడా చేయలేపలేరని చాలా క్లారిటీగా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. సో ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే బాధితులకు నిజంగా దెబ్బలు తాకినాయి, ఈవెన్ ప్రైవేట్ పార్ట్లు కూడా తాకినాయి అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళు చెప్తుంది కరెక్టా, మీరు చెప్తుంది కరెక్ట్ అంటే? అక్కడ జరిగిన సమస్యను ఒకసారి వక్రీకరించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చాలా పక్కడబందీగా ప్లాన్ చేస్తుంది. నిజంగా ఏంది, ఒక 9 నెలల నుండి అక్కడ బాధితులు మేము ఫార్మా కంపెనీకి, ప్రైవేటు ఫార్మా కంపెనీకి మా భూమి ఇవ్వము, ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇచ్చిన భూములు, అదేవిధంగా మేము పూనా, బొంబాయిలో కష్టపడి ఒక్కొక్క రూపాయి జమ చేసి 1 ఎకరా 2 ఎకరాలు కొనుక్కున్న మా పట్ట భూములు, మా భూములను ఇవ్వమని చెప్పి అక్కడికి సంబంధించిన గిరిజనులు, దళితులు, బీసీలు దాదాపుగా 1300 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో, ప్రభుత్వం భూమితో పాటు అక్కడ ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని తిరుపతి రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని, తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన 3, 4, 5, 6 తండాలకు సంబంధించిన లేదా ఒక 4 గ్రామాలకు సంబంధించిన భూములను ఈ పరిశ్రమను అడ్డం పెట్టుకొని ఒక 3,500 ఎకరాల భూమిని సేకరించుకోవాలని చెప్పి కుట్ర ఏదైతే జరుగుతున్నదో దానికి వ్యతిరేకంగా అక్కడ పెద్ద పోరాటం చేస్తున్నది. అదేవిధంగా కంపల్సరీగా అంతకుముందే ఒకసారి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కానీ, అక్కడ ఎంఆర్ఓ గారు కానీ, అక్కడ డిఎస్పీ గారు పోతే అక్కడ కంపల్సరీ గొడవ జరిగింది. ఆ గొడవలో ఆ రోజు పకడ్బందీగా ఆఫీసర్లు పోయినా కానీ ఆ రోజు చెప్పారు, అయ్యా మేము భూములు ఇవ్వం, మా భూముల జోలికి రాకండి అని చెప్పినా కూడా తర్వాత అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోని లఘుచర్ల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రజాభిప్రాయ సేకరణ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి రైతులు ఎవరు పోకపోవడంతో గ్రామంలోనే రైతులంతా గ్రామంలోనే నిరసనగా, ఆ కార్యక్రమానికి నిరసనగా గ్రామంలోనే వంట వార్పు ప్రోగ్రాం చేసుకుంటూ అక్కడ ఉన్నారు. ఎవరో ఒకరు పోయి మీరు మా గ్రామంలోకి రండి అని చెప్పడము, వీళ్ళు ఎంబడే కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, అక్కడ కాడా ఆఫీసర్ కానీ ఎవరో ఒకరి మాట విని గ్రామాలకు పోవడము, అక్కడ ఇంతకుముందే పెద్ద ఎత్తున గొడవ జరిగింది, లాఠీచార్జ్ జరిగింది. కానీ కలెక్టర్ గారు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ చాలామంది దాదాపుగా 300-400 పోలీసులు ఉన్నారు, వాళ్ళని తీసుకోపోకుండా
కలెక్టర్ గారు ఎట్లా వెళ్ళిపోతారండి? అక్కడ పోయినా కూడా కారు దిగిండు, అక్కడ సమస్యలు చాలా వరకు మాట్లాడిండు. అక్కడ ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతుంటేనే ఎంటకెళ్ళి కాడా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరిగా ఇది రేవంత్ ముఖ్యమంత్రి గారి ఏరియా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, మీరు వద్దన్నా మీరు ఇవ్వకున్నా భూములు కంపల్సరీ గుంజుకుంటాము, తీసుకుంటాము, మీరు ఎవరు దీన్ని ఆపలేరు అనేసరికి అక్కడ బాధితులు రైతులు వాళ్ళ కడుపు గాలి అప్పటికే కోపం మీద ఉన్నారు కాబట్టి అధికారులపైన కలెక్టర్ గారితో వాగ్వివాదానికి దిగడం జరిగింది. రేవంత్ రెడ్డి డౌన్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ గలాటలో కొంతమంది ఆఫీసర్లు చేయడంతో చేసుకోవడం జరిగింది. తర్వాత ఆఫీసర్లు పోతుంటే డిఎస్పీ వస్తూనే ఇలా కొట్టడంతోనే అక్కడ గొడవ స్టార్ట్ అయింది. కొట్టిండు కాబట్టే వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు ప్రజలు ఎట్లా అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, ప్రజలను తిరుగుబాటు చేశారు, అధికారులను పంపించారు. అప్పుడు ఎవడో కావాలని ఒకరిద్దరు రాళ్ళు వేసినంత మాత్రం అధికారులు పలిపోయినంత మాత్రం మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే తిరుపతి రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అవునన్నా కాదన్నా మేము భూములు తీసుకుంటామని. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సభలో చాలా క్లారిటీగా చెప్పారు. 1300 ఎకరాలు తీసుకుంటాం, ఒకటి కాకపోతే 3 అంతలు డబ్బులు ఇచ్చైనా తీసుకుంటాం, డెఫినెట్గా అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం, బీఆర్ఎస్ నేతలకి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా అని చెప్పేసి అంటున్నారు. నేను అంటున్నా, ఇప్పుడు బ్రోకర్ పని ఎందుకు? ఇది ప్రభుత్వ పరిశ్రమ కాదు కదా, ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీ కదా. ప్రైవేటు ఫార్మా కంపెనీ ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలోనే హైదరాబాదు కేంద్రంగా విపరీతమైన వ్యాపారం జరిగింది. ఇక్కడ ప్రపంచంలోనే హైదరాబాదు డ్రగ్స్కు ఫేమస్, ఇక్కడ ఈ మెడిసిన్కు ఫేమస్ కాబట్టి కరోనా సమయంలో ఇక్కడ సూది మందులు తయారు చేసి అక్కడ పంపించింది. ఒక సూదికి కరోనాకి ఏమైనా గిరిజనులకు ఫ్రీ ఇచ్చిరా ఎవడన్నా? లేదు. ఒక సూది తీసుకోవడానికి దాదాపుగా 25,000, 30,000, ₹1,00,000 వరకు ఆ రోజు సూదులతో అమ్ముకున్నారు. కోట్ల రూపాయలకు పడిగెత్తారు. కానీ ఈరోజు మా లంబడోల భూములు వాళ్ళకి ఫ్రీ వచ్చినాయా? వాళ్ళు డబ్బులు పెట్టి కొనలేరా? మార్కెట్ రేట్ కొనుక్కోలేరా? మధ్యలో ప్రభుత్వం ఇదేంది? మధ్యవర్తి ఏంది? కాబట్టి మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, నీ మధ్యవర్తిత్వం ఎందుకు? ప్రభుత్వం ఆడ ఈ మార్కెట్ రేట్ ఉంటే ఆ ప్రైవేట్ కంపెనీ వాడు కొనుక్కోడా? ఓకే. ఇప్పుడు దాదాపుగా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము అది కూడా మా గిరిజనుల భూమే, అన్ని వర్గాల దళితులు, గిరిజనుల, బీసీలకు సంబంధించిన భూములే. అదేది కడతాల దగ్గర ముచ్చర్ల గ్రామంలో 14,000 ఎకరాలకు సంబంధించిన భూమిని సేకరించింది. అది ఫార్మా కంపెనీ పేరు మీద కదా. అదెందుకు అక్కడెందుకు కట్టరు? ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా భూములు తీసుకోవాలి, మా భూములే తీసుకోవాలి, మా దళితుల భూములే తీసుకోవాలి, మా గిరిజన భూములే తీసుకోవాలని ఏం మీకు అంతా ఏంది? మా భూముల మీద అదే ఒక పెద్దోంది, ఒక అగ్రవర్ణాలకు సంబంధించింది, ఒక 100 ఎకరాలు ఉన్నోనికి, ఒక 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి అలా భూములు తీసుకొని మీరు కట్టుకోవచ్చు కదా. ఓకే. ఇప్పుడు సుమోటోగా తీసుకుంది కదండి ఎస్సీ ఎస్టీ కమిషన్, ఏంది తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటారు? సో ఇక్కడ ప్రభుత్వం ఏమైనా ఇరకాటంలో పడే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే భూములు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? మేము క్లారిటీగా ఈ గొడవ జరిగిన తర్వాత కలెక్టర్ గారు అక్కడనే వెంటనే ఇది అనవసరంగా కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పకండి, నా మీద ఎక్కడ దాడి జరగలేదు. మేము తోపులాట వాస్తవమే. మామూలుగా కడుపు మంట కాలేటోళ్ళు ఎవరైనా ఆ రకంగా మాట్లాడతారు, ఆ రకంగా వ్యవహరిస్తారు. ఏడైనా సరే, ఏ ప్రాజెక్టు ప్రజలకు సంబంధించిన, రోడ్లకు సంబంధించిన, ప్రాజెక్టులకు సంబంధించిన, లేదా ప్రభుత్వ పరిశ్రమలకు సంబంధించిన ఏదైనా సరే ల్యాండ్ తీసుకుంటుంది ప్రభుత్వం. కానీ వాళ్ళకి సంబంధించి R&R ఒక యాక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన భూములు తీసుకుంటే ఎంత మార్కెట్ రేట్ ఏముంటుందో దానికి ఏం కట్టాలనేది ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ను ఫాలో కాకుండా అక్కడ ఇది చేయకుండా తిరుపతి రెడ్డి అనే ఒక వ్యక్తి, ప్రైవేటు వ్యక్తి, తన ప్రైవేటు సామ్రాజ్యాన్ని అక్కడ సృష్టించి అక్కడ భయభ్రాంతులను గురి చేసి ఆ రాత్రి కలెక్టర్ చెప్పిన తర్వాత కూడా నా మీద దాడి జరగలేదంటే రాత్రి 12 గంటల రాత్రి, 1 గంట రాత్రి, 2 గంటల రాత్రిలా 100 మంది పోలీసులతోనే తండాలపైన దాడి జరిగింది. లైట్లు బంద్ చేసి విపరీతంగా ఎవడు దొరికితే వాడిని కొట్టిరు, ఎవడు దొరికితే వాడిని పోలీసులు వేసుకుపోయారు. వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా విపరీతంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో టార్చర్లు పెట్టి 3rd డిగ్రీలు ఉపయోగించి చేతులన్నీ నల్లగా అయినాయి, శరీరాల మీద వాతలు అంతా ఉండి ఇది చేస్తున్న ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టి అక్కడ ఎవరిని పోనీయకుండా 144 సెక్షన్. మీరు కూడా ముందస్తు అరెస్ట్ కావడం మనకు కూడా జరిగింది కదా.
అయితే ఇదేంటంటే నేనేమంటానంటే ఈ అన్ని కారణాలు ఒకటైతే, రెండవది ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు బీజేపీకి సంబంధించిన డికే అరుణమ్మ గారు ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యురాలు, ఆమె అక్కడికి వెళ్ళింది. ఆమె చూడడానికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఆమెనే అడ్డుకున్నారు. దాని తర్వాత రోజే అక్కడ తిరుపతి రెడ్డి గారు పోలీస్ ఎస్కార్ట్ పెట్టుకొని 100 వాహనాలతోని ఆ 4-5 గ్రామాలు 144 సెక్షన్ ఉండగా కూడా ఆయన అక్కడ తిరిగి, అంటే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, డికే అరుణకు ఒక న్యాయం, పోయిన ప్రజా సంఘాల నాయకులకు ఒక న్యాయమా? ఏంది ఇది? ఇంతకు ఈ ప్రజాస్వామ్యమా లేక ఇది రజాకార్ల పాలననా? ఓకే. కాబట్టి ఈ అన్ని నడుస్తున్నాయి. కాబట్టి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విష్లావత్ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు, ఆమె టీంతో మేమందరం కలిసి గిరిజన నాయకులం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐజీ గారు ఆయనతో కలిసి మేము జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఉమెన్స్ కమిషన్ కలిసి మా గోడును 15 మంది బాధితులతో కలిసి మేము అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా అనుకూలంగా స్పందించారు. ఎంబడే రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదికలు ఇవ్వమని పంపిస్తాం, అవసరం ఉంటే మేము అక్కడికి వస్తాం, సుమోటోగా కేసు కడతామని చెప్పి మాకు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్ననే హెచ్ఆర్సి మానవ హక్కుల కమిషన్ నిన్ననే సుమోటోగా కేసును స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని 4-5 రోజుల్లో నివేదిక ఇవ్వమని చెప్పి తాజాగా సమన్ పంపడం జరిగింది. ఓకే, మొత్తానికైతే అక్కడ గిరిజనులకి ఏదైనా సరే మేము అండగా ఉంటాము. డెఫినెట్గా ఇది అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా నడుస్తుంది తప్పించి అక్కడ ఫార్మా కంపెనీ పెట్టే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా రాంబల్ నాయక్ గారు చెప్తున్నారు. ఇది రాంబల్ నాయక్ గారితో స్పెషల్.